హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ యూనివర్స్. ఈ వీడియోలో నేను యూజ్ చేస్తున్న స్ట్రాటజీ గురించి చెప్తా. మీరు ట్రేడింగ్లో దట్టు ఆప్షన్ బయ్యింగ్లో సక్సెస్ అవ్వాలంటే 3 సెట్ ఆఫ్ రూల్స్ని పాటించాలండి. ఒకటి, ఓవర్ ట్రేడింగ్ బంద్ చేయాలి. మెయిన్గా ఆప్షన్ బయ్యర్ ఓవర్ ట్రేడింగ్ బంద్ చేయాలి. సైకాలజీ అనేది ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ 3 పాటిస్తే ఒక ఆప్షన్ బయ్యర్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారండి. యాజ్ ఎ బిగినర్గా చాలామందికి డౌట్ ఏంటంటే, యాజ్ ఎ బిగినర్గా అంత ఈజీగా జోన్స్ ఫైండ్ చేసి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయడం అంత ఈజీ కాదండి. ఏమంటే మార్నింగ్ లేవగానే అందరు చేసే పని ఏంటంటే, అందరూ మార్నింగ్ లేచిన నిఫ్టీ ఏమి ఇండికేట్ చేస్తుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌనా, లేదంటే యూఎస్ మార్కెట్స్ ఎట్లున్నాయి, ఏషియన్ మార్కెట్స్ ఎట్లున్నాయి అని చూడడం, లేదంటే ఆప్షన్ చైన్ అనలైజ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారండి. కానీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇవన్నీ ఉండాలి. ఒక స్ట్రాటజీ బిల్డ్ అయి ఉంటే, మన కంట్రోల్లో ఉన్నప్పుడే, ప్రతి ఒక్కటి ఆ రూల్స్ స్టిక్ అయి ఉన్నప్పుడే ఒక ఆప్షన్ బయర్ అనేవాడు సక్సెస్ అవుతాడండి. నేను చెప్పే ఈ స్ట్రాటజీ ఆ సెట్ ఆఫ్ రూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి బిగినర్ లేదా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఓవర్ ట్రేడింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల సైకాలజీ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల రిస్క్ మేనేజ్ పాటించకపోవడం ఓవర్ లాసెస్కి దారి ఇస్తుందండి. ఇది మెయిన్గా ఇంకోటి ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఒక బిగినర్ ఫాలో అవ్వాల్సింది మెయిన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే, నీ దగ్గర ఒక సెటప్ ఉన్నప్పుడు ఆ రిస్క్ మేనేజ్మెంట్ అంటే అన్లెస్ నాకు ట్రేడ్ ఆ సెటప్ వచ్చే వరకు నేను ట్రేడ్ చేయను అని ఒక ఫిక్స్డ్ సెటప్ నీకు దొరికినప్పుడు, ఆ సెటప్ దొరికినప్పుడు నువ్వు ఆ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేస్తావండి. అప్పుడు మాత్రమే నీ ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గిపోతుంది, సక్సెస్ఫుల్గా తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ మెయిన్గా సైకాలజీ కూడా ఎఫెక్ట్ కాదండి. సైకాలజీ ఎఫెక్ట్ కాదు. మీకు తెలుసా, ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు ఒకే ప్రైస్ ప్యాటర్న్ ఫాలో అవుతాయండి. ఒకే ప్రైస్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. రీటైల్స్ మాత్రమే ట్రెండ్ లైన్స్ అని, ఇండికేటర్స్ అని, ఆప్షన్ చైన్ అని 100 రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. కానీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అనుకున్న జోన్స్ మాత్రమే ట్రేడ్ చేస్తారు. వాళ్ళు అనుకున్న జోన్స్ వరకు మాత్రమే ప్రైస్ని మూవ్ చేస్తారు. నేను చెప్పింది ఏంటంటే, వన్ థింగ్ అండి, ఒకటని ఈ స్ట్రాటజీలో కూడా, నేను ప్రొవైడ్ చేస్తున్న స్ట్రాటజీలో కూడా నీకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్స్ మాత్రమే నువ్వు ట్రేడ్ చేస్తావు. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ నేను ఆల్రెడీ ఎప్పుడు గీసి పెట్టుకున్నానండి. నేను ఇవన్నీ ప్రీపెయిడ్గా ఆల్రెడీ ప్లాన్గా చేసి పెట్టుకున్నవి. ఇవి ప్రైస్ యాక్షన్ వచ్చిన తర్వాత నేను ప్లాన్ చేసుకునేవి కాదండి. ఈవెన్ నిఫ్టీలో కూడా సేమ్ ఈ జోన్స్ అనేది నేను ప్లాన్ చేసుకునేవి కాదండి. ఆల్రెడీ ప్రీపెయిడ్గా నేను ప్లాన్గా తీసుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నా అంటే నా స్ట్రాటజీని నేను రివీల్ చేయాలనుకుంటే, ఏదైనా సరే, మార్కెట్ అయినా సరే, బయట అయినా సరే, ఏదైనా ఫ్రీ వస్తే దానికి వాల్యూ ఉండదండి. సో మీరు కనుక నా స్ట్రాటజీ కావాలి, యూజ్ చేయాలి, నేను బిల్డ్ చేసుకోవాలి, నేను కెరియర్ని, నేను ట్రేడింగ్లో సక్సెస్ఫుల్గా నేను బిల్డ్ చేసుకోవాలి నా కెరియర్ని అనుకుంటే, ఒక్కసారి నా స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు ఎన్రోల్ చేసుకోండి నా కోర్స్కి. అది కూడా ఎలా చెప్తా. ఇంకోటి వన్ థింగ్ ఏంటంటే, ఈ స్ట్రాటజీ దేనికి మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే, ఖచ్చితంగా ఇన్స్టిట్యూషనల్ ట్రాప్స్ అనేది ఖచ్చితంగా ఆ సైన్స్ ఉంటాయండి. ఈ స్ట్రాటజీలో నువ్వు బిగ్ లాసెస్ని అవాయిడ్ చేయొచ్చు. నాకు ఈ స్ట్రాటజీని బిల్డ్ చేయడానికి 4 ఇయర్స్ తీసుకున్నా. అండ్ ఇందులో ఉన్న లూప్ హోల్స్ని ఫైండ్ చేయడానికి కూడా 4 ఇయర్స్ పట్టిందండి. మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఓవర్ ట్రేడింగ్ స్టాప్ చేయగలరు. ఎప్పుడైతే మీ దగ్గర ఒక సెటప్ అనేది ఉన్నప్పుడు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సెటప్ టు ఫైండ్. అంటే మీరు ఆ సెటప్ వచ్చే వరకు ఆగుతారు కాబట్టి ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోతుంది. యూజువల్గా ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఓవర్ ట్రేడింగ్ చేయరో మీ సైకాలజీ అనేది ఎఫెక్ట్ అవ్వదు. మీ సైకాలజీ ఎఫెక్ట్ అయినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అంటే నేను ఇప్పుడు చెప్పబోయే దాని గురించి రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు చెప్పాలంటే, మెయిన్గా ఒక స్ట్రాటజీ మీకు ఎక్కడ ఎంట్రీ పాయింట్ ఇస్తుందో అదే మీ ఎస్ఎల్ అయితే ఎంత లో రిస్క్ ట్రేడ్ అది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెయిట్ ఎ మినిట్. సపోజ్ ఈ జోన్ అనేది ఉందండి మీకు. సపోజ్ ఈ జోన్ అనేది ఒక ఏరియా పని. ఎప్పుడైతే ప్రైస్ లోవర్ సైడ్ మూవ్ అయ్యి ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు. మళ్ళీ ఈ జోన్ మీద క్లోజ్ అయినప్పుడు నీ ఎస్ఎల్ హిట్ అయినట్టు, నీ ఎగ్జిట్ అనేది అక్కడ జరుగుతుంది. లేదు ఒకవేళ మూవ్మెంట్ అనేది యాజ్ యూజువల్గా ఇన్స్టిట్యూషన్తో మూవ్ అవుతున్న ఇన్స్టిట్యూషన్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మాత్రం నీకు బిగ్ టార్గెట్స్ అని వస్తాయండి. అలాంటిదే మన జోన్. సపోజ్ నేను చెప్తున్నాను ఇప్పుడు, వెయిట్ మినిట్. ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ లైన్ ఉందండి. సపోజ్ ఈ ఏరియా ఆఫ్ లైన్ ఉంది. ఈ ఏరియా ఆఫ్ లైన్ మీద హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి ప్రైస్, వెయిట్ మినిట్, హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి ఈ జోన్ టచ్ చేసి మళ్ళీ హయ్యర్ సైడ్ మూవ్ అయిందనుకో, ఇక్కడ అనేది ఎంట్రీ అండి. ఈ ఏరియా ఆఫ్ లైన్ అనేది ఎంట్రీ. ఒకవేళ ఈ లైన్ కిందనే క్లోజ్ అయితే, ఒక క్యాండిల్, ఒక మారుబోజు క్యాండిల్ క్లోజ్ అయితే, ఎగ్జిట్ అనేది ఇక్కడనే అండి. ఎంత లో రిస్క్ ట్రేడ్ అనేది. ఓవరాల్గా ఈ స్ట్రాటజీ మొత్తం అలానే ఉంటుందండి. ఓవరాల్ స్ట్రాటజీ అలానే ఉంటుంది మొత్తం. వెన్ ప్రైస్ మూవ్ ఎప్పుడైతే మన జోన్ బ్రేక్ హయ్యర్ సైడ్ కిందికి వచ్చినప్పుడు, ఈ ఏరియా అనేది బయింగ్ జోన్ లెక్క మనం కన్సిడర్ చేస్తాం. దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ స్ట్రాటజీలో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. డైరెక్ట్ ఒకవేళ హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి ఫాస్ట్ కింది మూవ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ తీసుకోమండి. జస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అసలు వికెట్స్ ఉందా లేదా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయండి స్ట్రాటజీలో. మారుబోజు క్యాండిల్ అని చూసి ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం. ఈ జోన్ కింద క్యాండిల్ క్లోజ్ అవగానే వెళ్ళిపోతామండి. లేదంటే ఈ జోన్ కింద ఇది స్టాప్ లాస్ పెట్టుకొని హయ్యర్ సైడ్ మనం ట్రేడ్ చేస్తాం. మళ్ళీ ఇంకో జోన్ ఉంటుంది మనకు. ఆ జోన్ వరకు మనం కూర్చుంటాం. ఆ ట్రేడ్లో ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఎప్పుడైతే లో రిస్క్ ఎంట్రీ, ఎప్పుడైతే నీ ఎంట్రీ పాయింట్ ఇదే అవుతుంది. సపోజ్ వెయిట్ మినిట్. ఎప్పుడైతే నీ ఎంట్రీ పాయింట్ ఇదే అవుతుందో, ఎప్పుడైతే నీ ఎంట్రీ పాయింట్ ఇదే అవ్వడం, ఎగ్జిట్ పాయింట్ కూడా దాని కింద క్లోజ్గా, ఎగ్జిట్ పాయింట్ ఎప్పుడైతే నువ్వు మార్కెట్ హయ్యర్ సైడ్ మూవ్ అయింది, ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది చూసినాం. ఈ లైన్ దగ్గర లేదు, క్లియర్గా బయింగ్ అనే ఒక విక్ చేస్తుంది అనేసి ఎంట్రీ తీసుకుంటాం. ఈ జోన్ దగ్గర హయ్యర్ సైడ్ మూవ్ అయితే ప్రాఫిట్, ఇంకో జోన్ వరకు వెయిట్ చేస్తాం.
లేదు అలానే వచ్చి క్లోజ్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత వీక్ చేసినప్పుడు క్లోజ్ అయితే ఈ జోన్ కింద క్లోజ్ కాగానే ఒక చిన్న క్యాండిల్ క్లోజ్ కాగానే మనం వెళ్ళిపోతాం. ఎంత స్మాల్ రిస్క్ రివార్డ్ అంటే ఎంత లో రిస్క్ అంటే అందుకేనండి లో రిస్క్ హై రివార్డ్ ఎంట్రీస్ అని నేను దీనికి నేమ్ ఇచ్చాను. సో ఈ స్ట్రాటజీ మెయిన్ మోటోనే మెయిన్ లో రిస్క్ అండ్ హై రివార్డ్ ఎంట్రీస్ అండి. మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్న ఒక పెద్ద స్ట్రాటజీ మీరు ఇందులో 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ చూడండి. 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఏంటంటే ఒకటి స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఒక ఏరియా ఆఫ్ లైన్ ఉందనుకో ఆ ఏరియా ఆఫ్ లైన్ కింద క్లోజ్ కాగానే ఈ ఏరియా ఆఫ్ లైన్ని మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే ఏరియా ఆఫ్ లైన్ కింద నుంచి మళ్ళీ మనం ఇంకో జోన్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ద సేమ్ వే స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఇంకోటి మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఇంకోటి బిగ్ షార్ప్ మూవ్ క్యాప్చరింగ్ అని ఒక స్ట్రాటజీ ఉందండి. లైక్ దిస్ ఏంటంటే ఒక జోన్స్ ఉంటాయి, మనకు 2 జోన్స్ ఉంటాయి. ఆ 2 జోన్స్ని ఎప్పుడైతే రీటెస్ట్ చేస్తుందో మళ్ళీ పోయి ఆ జోన్లో ఉన్నప్పుడు ఈ జోన్ ఫెయిల్ అవుతుందని మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇది ఒక ఏరియా ఆఫ్ జోన్ అండి, ఇది ఏరియా ఆఫ్ జోన్. ఈ ఏరియా ఆఫ్ జోన్ నుంచి హయ్యర్ సైడ్ మార్కెట్ పోయింది, మళ్ళీ ఈ ఏరియా ఆఫ్ జోన్ వరకు వచ్చింది. హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి ఈ జోన్లోకి ఎంటర్ కాగానే ఈ ఏరియా ఆఫ్ లైన్ దగ్గర క్లోజ్ కాగానే ఒక 5 మినిట్స్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటామండి. ఇదే ఏరియా ఆఫ్ లైన్ స్టాప్ లాస్ ఇదే. హయ్యర్ సైడ్ మూవ్ అయితే వీళ్ళు అనేటువంటి షార్ట్ కవరింగ్ చేసుకుంటారు, ఫాస్ట్ మూవ్ వస్తుంది. ఒక 1 మినిట్ అండి, నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ మినిట్, క్లియర్గా వినండి, మళ్ళీ చెప్తాను. ఈ ఏరియా ఆఫ్ జోన్ ఉందండి, ఇది ఒక ఏరియా ఆఫ్ జోన్ అనుకున్నాం. ఈ ఏరియా ఆఫ్ జోన్ అనుకున్నాం. వెయిట్ మినిట్, ఈ ఏరియా ఆఫ్ జోన్ అనుకున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఏరియా ఆఫ్ జోన్ అనుకుందామండి. ఇది ఒక ఏరియా ఆఫ్ జోన్ అనుకున్నాం. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా ఒకవేళ మార్కెట్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ సైడ్ కిందికి మూవ్ అయ్యేటప్పుడు చూడండి, వెన్ ఎప్పుడైతే ఈ జోన్ అంటే మనం అనుకున్న జోన్స్ అనుకున్నాం, మనం జోన్ సపోజ్ ఇది కాదు, ఈ జోన్ బ్రేక్ అయ్యింది, ఈ జోన్ వరకు వచ్చిందండి. ఈ జోన్ వరకు వచ్చి ఈ జోన్ టచ్ చేసినాక ఇక్కడ రియాక్షన్ వచ్చింది సెల్లర్ సెంటర్. ఎప్పుడైతే ఈ జోన్లో మళ్ళీ క్లోజ్ అవుతుందో, ఈ క్లోజ్ అయినప్పుడు ఆల్రెడీ ఒకసారి వచ్చి రీటచ్ చేసి మళ్ళీ వచ్చి ఈ జోన్లో క్లోజ్ అయినప్పుడు ఇది మన బిగ్గెస్ట్ ఎంట్రీ అండి. ఇక్కడ మనం ఏంటి ఇస్తాం, మనకు ఫాల్ వచ్చినప్పుడు హ్యూజ్ ఫాల్ అనేది వస్తుంది. దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అవి ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఆ సైన్స్ ఏంటి, ఏం సిగ్నల్స్ ఇస్తున్నాయి, అవన్నీ మనకు ఒక స్ట్రాటజీలోనే తెలిసిపోతుంది. నేను చెప్తున్నా ఈ స్ట్రాటజీ మీకు ఒక వాల్యూ మీ ట్రేడింగ్ కెరియర్లో ఖచ్చితంగా ఒక వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫర్ షూర్. ఎందుకంటున్నా అంటే ఎంతో మంది బిగినర్స్ ఎంతో లాస్ అయి ఉంటారు. ఒక పాయింట్ దగ్గర మీకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే పాయింట్ దగ్గర ఇస్తున్నారు. స్కాల్పింగ్ ప్రకారం అయితే ఇలా ఉన్న లైన్ని మీరు ఫాలో అవుతారు. ఆ లైన్ మీదకి వచ్చి కింద క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఒక కింద అలానే క్లోజ్ అయితే వెళ్ళిపోతారు. లేదంటే ఇదే పాయింట్ని పట్టుకొని ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇంకో జోన్ వరకు, మనకు జోన్స్ ఉంటాయి, ఆ జోన్ వరకు వెయిట్ చేస్తాం. ఇది నా స్ట్రాటజీ. ఆ జోన్ వరకు వెయిట్ చేస్తాం. అప్పుడు మీరు లో రిస్క్ పెట్టి హై రివార్డ్ పొందుతున్నారు. సో అలా నేను దీన్ని బిల్డ్ చేసిన అనేది. దీంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్సే ఈ స్ట్రాటజీలో రూల్స్. ఆ లూప్ హోల్స్ని మీరు ఫైండ్ చేయాలి. ఆ లూప్ హోల్స్ మీరు ఫైండ్ చేయాలి. సారీ, నేను ఫైండ్ చేసిన అవి మీరు ఒక సిగ్నల్స్ లెక్క ఇస్తుంటారు బిగ్ ప్లేయర్స్. ఆ సిగ్నల్స్ లెక్క ఇచ్చినప్పుడు మీరు వాటిని కొంచెం లైక్ అక్యురేట్గా చూడాల్సిన అవసరం లేదు, కానీ లైక్ హౌ మచ్ ఫాస్ట్ అంటే అక్యురేట్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ కిందికి వచ్చేటప్పుడు ఎప్పుడైతే మిస్టేక్స్ ఇక్కడ జరిగే మిస్టేక్స్ ఏంటంటే ఫాస్ట్ మూవ్ అవ్వగానే మనం చేసేందంటే ఆ లైన్ బ్రేక్ అయింది కదా, స్ట్రాటజీ ఓకే ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి కిందికి రాగానే తీసేసుకుంటారు. అలాగండి ఇందులో రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ లైన్స్ ఈ జోన్స్ అనేది ఇస్తాం కదా మనం. అందరూ మార్నింగ్ లేవగానే చేసేది ఏంటంటే గిఫ్ట్ నిట్ ఇండికేట్ అవుతుందా అది చూస్తారు. ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ ఏంటి, ఆప్షన్ చేంజ్ అని చూస్తారు. మనకు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా మనకు జోన్స్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఆ జోన్స్ వరకు వచ్చినప్పుడు వరకే మనం ప్రశాంతంగా కూర్చుంటాం. అది సంవత్సరానికి రాని ఆ జోన్ వరకు, లేదా 2 సంవత్సరాలు కానీ, లేదంటే రేపే రాని, ఎప్పుడైనా రాని కానీ మనం మన జోన్స్ అనేది ఒక ప్రైస్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు వాళ్ళు ప్లేయర్స్ అంటూ, పెద్ద ప్లేయర్స్ అంటూ. అందుకని ఆ ప్రైస్ జోన్స్ అనేది నేను అనేది ఇన్ని 4 ఇయర్స్గా గమనించిన కాబట్టి నేను చెప్తున్నా. ఆ ప్రైస్ ప్యాటర్న్స్ వరకు వచ్చినప్పుడే మనం అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందని చూసి తీసుకుంటాం. అది గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, ఎనీథింగ్ అన్నీ మనకు అవసరం లేదండి. ఎక్కడైనా మూవ్ అని 1000 పాయింట్లు మూవ్ అని 1,00,000 పాయింట్లు మూవ్ అని మన సెటప్ అనేది ఫాలో అవుతున్నాం అంతే. ఆ జోన్ వరకు వచ్చినప్పుడు ఆ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ఆ జోన్ నుంచి ఒక క్యాండిల్ ఈవెన్ 5 మినిట్స్, మెయిన్గా 15 మినిట్స్ మీద ఉంటుందండి ఈ స్ట్రాటజీ. 5 మినిట్స్ క్యాండిల్ అయినా పర్లే నువ్వు క్లోజ్ అయితే వెళ్ళిపోవచ్చు. అంటే యాజ్ ఎ బిగినర్గా ఏం చేస్తారంటే కొంచెం అనేది ఆ ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఫియర్ వల్ల వెళ్ళిపోవచ్చు, ఆ గ్రీడ్ అండ్ ఫియర్ సంబట్. ఈ స్ట్రాటజీని కరెక్ట్ ఆ సెట్ ఆఫ్ రూల్స్తో ఫాలో అయితే మీరు మీ ట్రేడింగ్ సక్సెస్లో ఖచ్చితంగా కెరియర్లో సక్సెస్ అవ్వడం ఖచ్చితమండి. ఎందుకంటే ఐఎమ్ షూర్ అబౌట్ దట్. నేను దీన్ని ఈ స్ట్రాటజీని ఫ్రీగా ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి. అంటే ఒక టైంలో అనుకున్నా కానీ ఇది ఫ్రీగా ఇస్తే దేనికి వాల్యూ ఉండదని. దీనికి మంచి నాకు తెలుసు ఇదంతా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందో. ఈ జోన్స్ అనే కాదండి, మీకు బ్యాంక్ నిఫ్టీలో కొన్ని జోన్స్ పెడతా. ఆ జోన్స్ కూడా ఎలా వర్కౌట్ అయ్యో నేను చెప్తాను ఇప్పుడు. వెయిట్ ఏ మినిట్. ఇప్పుడు నేను తీసుకున్న జోన్స్ అండి, దిస్ ఇస్ ద జోన్ అండి. ఇది ఒక జోను. ఎప్పుడైతే మార్కెట్ హయ్యర్ సైడ్ ఉందో ఈ జోను, ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ జోన్ కాడికి వచ్చి టచ్ చేస్తుందో అక్కడ మన ఎంట్రీ పాయింట్ అండి. ఈ జోన్ ఉంది. ఇక్కడ వికేషన్ మార్కెట్ క్యాండిల్ అవుతుంది, ఇక్కడ కూడా ఎంట్రీ అండి మనది. సేమ్ వే ఇంకోటి కూడా చాలా సెటప్స్ అండి. అంటే ప్రతి డైలీ వస్తాయని చెప్పొద్దండి. మనకు వీక్లీ ఖచ్చితంగా నీకు వీక్లీ ఖచ్చితంగా ఒక్క ట్రేడ్ వస్తుంది. డైలీ ఒక్క ట్రేడ్ అంటే నువ్వు స్కాల్పింగ్ స్టార్ట్ చేయడానికి ఫైన్ చేస్తావు. మెయిన్ మోటో ఏంటంటే లాంగ్ అంటే బిగ్ మూవ్స్ ఎలా క్యాప్చర్ చేయాలని జోన్స్ ఉంటాయి. ఆ బిగ్ మూవ్స్ క్యాప్చర్ చేసే మూమెంట్ అంటే ఇప్పుడు ఇది ఉందండి, సపోజ్ ఇది ఉందండి, ఇది ఒక పెద్ద జోన్.
ఈ జోన్లో నేను కూర్చుంటా, ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ ఇస్తాను, ఇంకో జోన్ వరకు కూర్చుంటా అంటే అలాంటి బిగ్ మూవ్ క్యాప్చర్ చేసే జోన్స్ ఉన్నాయండి. లేదంటే నేను స్కాల్పింగ్ చేసుకుంటా అంటే స్కాల్పింగ్ జోన్స్ కూడా ఉన్నాయండి. అలా 2 స్ట్రాటజీస్ బిల్డ్ చేశానండి. మీరు స్కాల్పింగ్ అంటే రోజు డైలీ ఒక ట్రేడ్ వస్తుందండి. మీకు క్లియర్ చెప్పాలంటే ఈ లైన్ ఉందంటే ఈ లైన్ బ్రేక్ కాగానే ఇక్కడ టచ్ మళ్ళీ వచ్చి ఆ లైన్ కానీ టచ్ కాగానే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ద సేమ్ హయ్యర్ సైడ్ మూవ్ అయినప్పుడు ఈ జోన్ ఉంది, సపోజ్ ఇక్కడ ఉందండి, ఈ జోన్ ఉంది, ఈ జోన్ కానీ కింద క్లోజ్ కాగానే మళ్ళీ ఈ జోన్ మీద పోయి కింద క్లోజ్ కాగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారని ఇది మన స్ట్రాటజీలో పార్ట్ అండి. ఇది మన స్ట్రాటజీలో పార్ట్. ఇది ఈ క్యాండిల్ మీరు గెయిన్ చేసినట్టు. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. సెటప్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా రోజుకి ఒక ట్రేడ్ ఇస్తుంది అండ్ పర్ఫెక్ట్గా అది వర్కౌట్ అవుతుంది. ఒక 10 ట్రేడ్ తీసుకుంటే ఐఎమ్ షూర్ అబౌట్ దట్ 7 ట్రేడ్స్ మీరు కరెక్ట్ పాయింట్లో తీసుకుంటే 7 ట్రేడ్స్ స్కాల్పింగ్ ట్రేడ్స్ మీరు ప్రాఫిట్ ఉంటారండి. 7 ట్రేడ్స్ ఐఎమ్ సెయింగ్ మోర్ దెన్ 50%, 70% చెప్తున్నా. 7 ట్రేడ్స్ మీరు పర్ఫెక్ట్గా మీరు స్కాల్పింగ్లో పర్ఫెక్ట్గా ప్రాఫిట్లో ఉంటారు. రిస్క్ మేనేజ్మెంట్, లో రిస్క్ హై రివార్డ్ ఎంట్రీస్ ఇవి. మీరు ఏం లేదు, ఒకటే లైన్ దగ్గర ఉన్నప్పుడు స్కాల్పింగ్లో మాత్రమే ఇది జరుగుతుంది. హై అంటే బిగ్ క్యాప్చరింగ్ మూవ్స్లో మీరు ఏం చేస్తారంటే ఇదొక జోన్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ జోన్ వరకు అంటే ఇది ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ వరకు పర్లేదు, నేను హై రివార్డ్ పొందాలనుకుంటున్నాను అని అనుకుంటే మీరు ఇలా ఉంటుందండి. ఒక 1 మినిట్ ఏం చేస్తారంటే ఈ జోన్ వరకు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ వరకు వస్తుందో ఈ జోన్ టచ్ చేసినప్పుడే తీసుకుంటారు. ఒకవేళ ఆ జోన్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి ఇట్లా టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి జోన్ టచ్ చేసి ఇలా వెయిట్ చేసి పోవచ్చు. సో నేను ఇంత వెయిటింగ్ పీరియడ్ చేస్తాను, కానీ నేను హై రివార్డ్ పొందాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకో జోన్ వరకు పోవాలి ఇది. సో అందుకని ఆ జోన్ వరకు పోవాలంటే నేను ఇక్కడ పర్లేదు 150 పాయింట్స్ నేను స్టాప్ లాస్గా తీసుకుంటా. నేను లో రిస్క్ మేనేజ్ అంటే ఓన్లీ ఒకటే ట్రేడ్ తీసుకొని ఒక నార్మల్ ఒక ట్రేడ్ తీసుకొని వన్ ట్రేడ్ తీసుకొని దాన్ని బిగ్ ప్రాఫిట్స్గా కన్వర్ట్ చేసుకుంటా అంటే ఇంకో పెద్ద జోన్ వరకు ఆగుతా అనుకుంటే అలా ఉన్నాయండి. లేదు నేను స్కాల్పింగ్ చేసుకుంటా, స్కాల్పింగ్ స్ట్రాటజీ కావాలి నాకు, మెయిన్గా నేను స్కాల్పింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతా, దాంట్లో ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతా. ఇలా లైన్ కాగానే అది బ్రేక్ అవ్వగానే ఏరియా ఆఫ్ జోన్ దగ్గర నేను ఎంట్రీ తీసుకుంటా అండ్ నా ఏరియా ఆఫ్ ఎగ్జిట్ జోన్ కూడా ఇదే అయినప్పుడు నేను ఎంత లో రిస్క్ మెయింటైన్ చేస్తున్నాను నాకు తెలుసు, నేను స్కాల్పింగే వాడతా అన్నప్పుడు మీరు ఆ స్ట్రాటజీ యూజ్ చేద్దాం. సో మీకు బయోలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్. అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్. నేను చాలా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అయ్యి చూడండి ఎంత మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. మీకు అనాలిసిస్ కూడా డైలీ అనాలిసిస్ ఇవ్వబోతున్నాను. ఇంకా రేపటి నుంచి మీకు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఖచ్చితంగా ఇస్తాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. మీరు టెలిగ్రామ్లో లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు పర్సనల్గా నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు ఖచ్చితంగా మెయిల్ చేయొచ్చు, నా మెయిల్ని పెట్టిస్తాను, మెయిల్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.